Dear students, today I discuss about the topic Pillanthus neruri, Cassia auriculata, Asimum sanctumum. వీటి యొక్క మెడిసినల్ యూజెస్ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఈ పిల్లాంతస్ నీరురిని నేల ఉసిరి అని కూడా పిలుస్తారు. దీని యొక్క కామన్ నేమ్ నేల ఉసిరి. దీని యొక్క కుటుంబం ఏంటంటే ఇది యుపెర్బియేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క ప్రాంతీయ నామాలు ఏంటంటే నేల ఉసిరి, భూ ఆమ్ల, నేల ఉసరిక. ఇవి దీని యొక్క ప్రాంతీయ నామాలు. దీని యొక్క స్వరూపం చూడండి, నేను ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా. పిల్లాంతస్ నీరురి అనేది ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క స్వరూపం చూసినట్లయితే కనుక ఇది నిటారుగా పెరిగే ఏకవార్షిక గుల్మం. ఇది 10 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చూడండి, నేను ఇమేజెస్లో చూపుతున్నాను కదా. ఇది నిటారుగా ఉంటుంది. ఇది ఏకవార్షిక గుల్మము. అలాగే 10 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని యొక్క శాఖలు అనేవి బలహీనంగా విస్తరించి ఉంటాయి. అలాగే పత్రాలు అనేవి సంయుక్త పత్రాలు. పుష్పాలు వచ్చేసి ఏకలింగక పుష్పాలు. చిన్నవి లేత పసుపు రంగులో, అంటే పుష్పాలు చిన్న సైజులో ఉన్నప్పుడు కనుక చూసినట్లయితే దీని యొక్క పుష్పాలు పసుపు రంగులో ఉంటాయి. వర్షాకాలంలో భారతదేశం అంతటా ఈ నేల ఉసిరి అనేది విస్తారంగా పెరుగుతాయి. అలాగే ఉత్తర భారతదేశంలో వీటి విస్తరణ దక్షిణ భారతదేశంలో కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మైదాన ప్రాంతాలలో, ఉద్యానవనాలలో వన్యంగా పెరిగే కలుపు మొక్క. అంటే ఇది మన భారతదేశం అంతటా ఎక్కడ పడితే అక్కడ విస్తరించి ఉంటుంది. ఎక్కువగా వర్షాకాలంలో అయితే అనేక చోట్ల మైదాన ప్రాంతాలలో, అలాగే ఉద్యానవనాలలో వన్యంగా పెరిగే కలుపు మొక్క నేల ఉసిరి. ఇంకేంటంటే కాండం అనేది కోణీయంగా ఉంటుంది. దీని యొక్క పత్రాలు దీర్ఘ వృత్తాకారంలో లేక రేఖాకారంలో కానీ చిన్నవిగా ఉంటాయి. దీని పుష్పాలు పత్రగ్రీవాలలో ఉంటాయి. పుష్పాలు ఏకలింగకాలు. పురుష పుష్పాలు 1 నుంచి 3, స్త్రీ పుష్పాలు ఏకాంతరంగా ఉంటాయి. ఫలం గుళిక. ఇది చిన్నగా, గుండ్రంగా, నొక్కబడిన ఆకారంలో ఉండి నునుపుగా లేక తమ్మెలను కలిగి ఉంటుంది. విత్తనాలు 3 పలకలుగా గోధుమ వర్ణంలో నిలువు చారలతో ఉంటాయి. చూడండి, నేను ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా. మనకి దీని యొక్క ఫ్రూట్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. అంటే నొక్కబడిన ఆకారంలో ఉండి నునుపుగా ఉంటుంది. అలాగే లేక తమ్మెలను కలిగి ఉంటుంది. ఇంకేంటంటే విత్తనాలు 3 పలకలుగా గోధుమ వర్ణంలో నిలువు చారలతో మనకి ఈ నేల ఉసిరి అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, ఇవి దీని యొక్క బాహ్య లక్షణాలు. చర్యాశీలత, రసాయనాలు. దీని యొక్క రసాయనాలు ఏంటంటే పిల్లెంతిన్, అలాగే హైపోపిల్లెంతిన్లో ఇది లిగ్నిన్ రూపంలో ఉంటాయి. అంటే వీటి యొక్క రసాయనాలు ఏంటంటే పిల్లెంతిన్, హైపోపిల్లెంతిన్. ఇవి ఏ రూపంలో ఉంటాయంటే లిగ్నిన్ రూపంలో ఉంటాయి. ఔషధ గుణాలు, వినియోగాలు. నేల ఉసిరి మొక్క బహుకాలం నుంచి ఆయుర్వేదంలోను, అలాగే గిరిజన జానపద వైద్యంలోనూ అనేక రకాలుగా వాడుతున్నారు. అంటే ఆయుర్వేదంలోనూ వాడుతున్నారు, అలాగే గిరిజన జానపద వైద్యంలోనూ అనేక రకాలుగా ఈ నేల ఉసిరి అనేది వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఇది కామెర్లకు దివ్య ఔషధంగా ప్రసిద్ధిగాంచినది. అంటే కామెర్ల వ్యాధికి ఈ నేల ఉసిరి అనేది దివ్య ఔషధంగా కామెర్లకు దీని యొక్క మందును వాడతారు. అలాగే ఇంకా దీనిని ఉబ్బసం, అజీర్ణ సంబంధ ఉదర వ్యాధులకు కూడా వాడుతున్నారు.
భారతదేశంలోనే కాక చైనా, క్యూబా, నైజీరియా, తూర్పు పశ్చిమ ఆఫ్రికా దేశాలలో, అలాగే అమెరికాలలో కూడా కాలేయ వ్యాధి నివారణకు ఈ నేల ఉసిరిని వినియోగిస్తున్నారు. నేల ఉసిరిని హెపటైటిస్ బి వ్యాధి నివారణకు కూడా ఉపయోగించినప్పుడు అది ఆ వైరస్ పుట్టుకను, అలాగే పెరుగుదలను ఆటంకపరచడం ద్వారా వ్యాధిని తగ్గిస్తుంది అని వారి పరిశోధనలలో తేలింది. అలాగే మూత్ర వ్యాధి నివారణకు, అల్ప రక్తపోటు నివారణకు ఈ నేల ఉసిరిని కూడా వినియోగిస్తున్నారు. అలాగే ఏంటంటే వీటి యొక్క పత్రాల కషాయాన్ని జ్వరాన్ని తగ్గించి చల్లదనాన్ని చేకూర్చే ఔషధంగా కూడా వాడతారు. అలాగే పత్రాలను చూడండి, వీటి యొక్క వేళ్ళను ఏం చేస్తారంటే బియ్యం కడిగిన నీళ్ళలో పిండి కట్టు చేసి అల్సర్లకు, వాపులకు కూడా వీటిని వాడతారు. ఈ మొక్క యొక్క అప్పుడే త్రవ్విన వేళ్ళను కామెర్ల వ్యాధి తగ్గించడానికి కూడా యూజ్ చేస్తారు. దీని యొక్క ప్రధాన ఔషధాలు ఏంటంటే నేల ఉసిరిని చిత్రక హరిత, పిప్పల్లది మృతం, చెవ్యన పాశల వంటి ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవన్నీ ఆయుర్వేద మెడిసిన్లో దీన్ని ఎక్కువగా ఈ ప్రధాన ఔషధాలుగా ఉపయోగిస్తారు. ఇది పిల్లంతస్ నీరురి యొక్క మెడిసినల్ యూజెస్. నెక్స్ట్ ఏంటంటే కేషియా ఆరిక్యులేటా. ఈ కేషియా ఆరిక్యులేటాని సెన్నా ఆరిక్యులేటా అని కూడా పిలుస్తారు. దీని యొక్క విభాగం వచ్చేసి చూడండి, నేను ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా, ఇది కేషియా ఆరిక్యులేటా ప్లాంట్ ఇమేజెస్. దీని విభాగం వచ్చేసి ద్విదళ బీజాలు. దీని యొక్క క్రమం వచ్చేసి ప్యాబేసి. అలాగే కుటుంబం వచ్చేసి సిసాల్ఫినియేసి. దీని యొక్క కుటుంబం సిసాల్ఫినియేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క ఆవాసం చూసినట్లయితే కనుక ఈ మొక్కలు భారతదేశంలోని, అలాగే శ్రీలంకలోని శుష్క ప్రాంతాలలో అత్యధిక సంఖ్యలో పొదలుగా పెరుగుతాయి. ఇది దీని యొక్క ఆవాసము. నెక్స్ట్ వీటి యొక్క బాహ్య లక్షణాలు ఏంటంటే దీని యొక్క కాండం అనేది దృఢయుతంగా, అలాగే దారియుతంగా, స్తూపాకారంగా ఉంటుంది. దీని యొక్క పత్రాలు ఎలా ఉంటాయంటే దీని యొక్క పత్రాలు అనేవి ఏక సరళ సంయుక్త పత్రాలు. ఈ పత్రాలు అనేవి ఏకాంతర అమరికలో ఉంటాయి. అలాగే సమపిచ్చకం, పుచ్ఛేతం, పుచ్చాలు చెవి ఆకృతిలో మార్పు చెంది ఉంటాయి. ఈ పుచ్చాలు అనేవి చెవి ఆకృతిలో మార్పు చెంది ఉంటాయి. అలాగే పుష్పాలు అనేవి ద్విలింగక పుష్పాలు. ఈ పుష్పాలు పసుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. ద్విభిన్న పరిపత్రయుతం. కేసరాలు అనేవి వంద్య మరియు ఫలవంత రకాలుగా ఉంటాయి. వంద్య కేసరాలు పొట్టిగా, ఫలవంత కేసరాలు పొడవుగా ఉండి బయటకు చొచ్చుకు వస్తాయి. ఫలాలు లెగ్యూమ్ 7.5 నుండి 11 సెంటీమీటర్స్ వరకు ఈ ఫలాలు పొడవు అనేది ఉంటుంది. నెక్స్ట్ రసాయన సంఘటనం. వీటి యొక్క పత్రాలలో పాటి ఆమ్ల ఎస్టర్లు, అలాగే పాటి ఆమ్ల అమైడ్లు, అలాగే టైటర్పిన్లు, ఆల్కహాల్ మరియు పెటాల్స్ కలవు. ఇవి ఈ కేషియా ఆరిక్యులేటాలో ఉన్న రసాయన సంఘటనలు. ఇంకేంటంటే ఈ పుష్పాలు టర్పినాయిడ్స్, అలాగే టానిన్స్, పావోనాయిడ్లు, సపోనిన్లు, హృదయ సంబంధ గ్లైకోసైడ్లు మరియు
స్టెరాయిడ్లు కలవు. అంటే వీటి యొక్క పుష్పాల్లో ఏముంటాయంటే టర్పినాయిడ్స్ ఉంటాయి, టానిన్లు, పావోనాయిడ్లు, సపోనిన్లు, అలాగే హృదయ సంబంధ గ్లైకోసైడ్లు మరియు స్టెరాయిడ్లు కూడా వీటి యొక్క పుష్పాలలో ఈ రసాయనాలు అనేవి కలవు. ఇంకా స్టీలిక్ ఆమ్లం కూడా వీటి యొక్క పుష్పాల్లో ఉంటుంది. అలాగే విత్తనాలలో అయితే హెక్సాడెటనాయిక్ ఆమ్లం, 9-ఆక్టాడెటనాయిక్ ఆమ్లం, స్టీలిక్ ఆమ్లం అనేది విత్తనాలలో ఉండే రసాయనాలు. వీటి యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇథ్నోబొటానికల్ ప్రాముఖ్యత ఏంటంటే కాండం నుంచి కషాయాన్ని తయారు చేస్తారు. 1 స్పూను కషాయం 3 రోజుల పాటు అమీబిక్ విరోచనాల నివారణకు వీటి కాండం నుంచి తీసిన కషాయాన్ని ఔషధంగా వాడతారు. ఇంకేంటంటే ఈ కాండం యొక్క కషాయంను మలబద్ధకం నివారణకు కూడా వినియోగిస్తారు. పత్ర రసంను శరీరంకు చల్లదనం కలిగించడం కోసం వినియోగిస్తారు. పుష్పాలను పచ్చడిగా చేసుకుని తినడం ద్వారా మైకము తొలగించుటకు వినియోగిస్తారు. అలాగే లేత పత్రాలను బెల్లంతో నూరి వీటి యొక్క లేత పత్రాలను బెల్లంతో నూరి 5 గ్రాముల సైజులో చిన్న మాత్రలను తయారు చేసుకుని వీటిని వేసుకుంటే కడుపు నొప్పి నివారణకు ఈ బెల్లంతో తయారు చేసిన మాత్రలను వాడతారు. అలాగే అస్సాముకు చెందిన మీమాటి సమూహపు గిరిజనులు పుష్పాలు, బెరడు మరియు విత్తనాలను కూడా మధుమేహ నివారణలో వినియోగిస్తారు. ఇది కేషియా ఆరిక్యులేటా యొక్క ఇథ్నోబొటానికల్ యూజెస్. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే ఆసిమం శాంక్టమం. ఈ ఆసిమం శాంక్టమం అనేది దీని యొక్క దృఢమైన వాసన అనేది మరియు అస్టింజెంట్ రుచి ఆయుర్వేదంలో ఈ మొక్కను జీవితం యొక్క అమృతం లేదా దీర్ఘాయువు పెంపొందించేదిగా దీనిని పేర్కొంటారు. ఇంకా ఈ ఆసిమం శాంక్టమం యొక్క దీనిని మన ఇండియాలో దీని యొక్క కామన్ నేమ్ ఏంటంటే తులసి అని పిలుస్తారు. దీని యొక్క కుటుంబం వచ్చేసి లామియేసి. దీని యొక్క ఆకృతి వచ్చేసి వార్షిక గుల్మం. దీనిలో ఉపయోగపడే భాగం ఏంటంటే దీనిలోని మొక్కలోని అన్ని భాగాలు కూడా తైలంగా ఉపయోగపడతాయి. అలాగే ఈ ఆసిమం శాంక్టమంలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, శ్రీ తులసి, కర్రె తులసి, ఇవన్నీ ఈ తులసిలో రకాలు. నెక్స్ట్ దీని యొక్క ఔషధ ప్రయోజనాలు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దగ్గు, ఉబ్బసం తగ్గించడంలో ప్రధాన ఔషధంగా దీన్ని ఉపయోగిస్తారు. వాయుపరంగాను, జ్వర నిరోధిగాను, స్వేదం పెంపొందించేదిగాను, దగ్గు నివారణగాను, అలాగే శ్వాసకోశ వ్యాధులను హరిస్తుంది. అలాగే ఈ మొక్కలోని వివిధ భాగాల నుంచి తయారు చేసి ఔషధాలు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంపొందించడానికి అలాగే అల్సర్ తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే ఈ ఆసిమం శాంక్టమం అనేది మెదడు వాపు నివారణలో ఉపయోగపడుతుంది. ఇంకేంటంటే ఈ ఆసిమం శాంక్టమం అనేది పిల్లల్లో ఈస్నోఫిలియా, రక్తపోటు నివారణకు, అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, కణితులను తగ్గించడానికి, శరీరం మీద ఏర్పడిన కణితులను తగ్గించడానికి తోడ్పడుతుంది. అలాగే వాతావరణ మార్పుల వల్ల శ్వాసకోశ వ్యాధుల నివారణలో దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
అలాగే చెవిపోటు, పాము కాటుకు కూడా ఇది పనిచేస్తుంది. దద్దుర్లు వచ్చినప్పుడు తులసి ఆకుల రసాన్ని రుద్దితే వెంటనే తగ్గిపోతాయి. వీటిలో యాంటీ హైపర్ గ్లైసెమిక్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే రేడియో ప్రొటెక్టివ్, యాంటీ అల్సర్ వంటి గుణాలు ఉన్నట్లు నిర్ధారణ అనేది జరిగింది. ఇంకేంటంటే దీనిని ప్రధాన వినియోగం ఏంటంటే తులసి నుంచి తీసిన తైలం అనేక మందులలో వాడతారు. డెంటల్ క్రీములు, టూత్పేస్ట్లు, తీపి పదార్థాలు, పన్నీర్ మొదలైన వాటి తయారీకి దీని నుంచి తీసిన తైలాన్ని ఉపయోగిస్తారు. ఇంకేంటంటే వీటి యొక్క మూలక రసాయనాలు ఏంటంటే ఇందులో కార్వాక్రేల్, ముజినాల్ వంటి బెస్నోలిక్స్ ఉంటాయి. మెథైల్ యూజ్నాల్, అలాగే మిథైల్ చెవికోల్ వంటి నాన్ ఫినోలిక్స్ కూడా ఉంటాయి. ఫ్లావనాయిడ్లలో అసిజనిన్, ల్యూటియోలిన్, విసెనిన్, ఇసోరియాంటిన్, విటెక్సన్, కపాయిక్ యాసిడ్ వంటివి కూడా వీటిలో ముఖ్యమైన మూలిక రసాయనాలు. అలాగే నాకు తెలిసిన చిన్న చిట్కా ఏంటంటే ఈ తులసి ఆకులను మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే రోజుకి 5 ఆకులను తీసుకుని పరగడుపుని నవ్వులినట్లయితే మనలో ఉన్న చాలా అంటే మన బాహ్యంగా కనిపించని కూడా మన లోపల ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియాలతో మన అంతర్గతంగా చాలా ఉంటాయి. అవి ఒకవేళ ఈ తులసి ఆకులను కనుక ఎర్లీ మార్నింగ్ మనం రోజుకి 5 చొప్పున తింటే కనుక మనం చాలా ఆరోగ్యంగా, అలాగే శ్వాస అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఇంకేంటంటే ఈ తులసి ఆకులను తీసుకోవడం వల్ల అలాగే మౌత్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇవి తులసి యొక్క ఎథ్నోబొటానికల్ యొక్క ఉపయోగాలు.